ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రకాల నిబంధనల్ని పాటించాలంటూ సోషల్ మీడియాలో మొదలైన రచ్చకు తెరపడింది. ఈ వివాదానికి మూల కారకమైన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా తన తప్పును తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ గా సారీ చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా తాను చేసిన కమెంట్లు అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఆమె చింతిస్తున్నట్లుగా చెప్పారు. ఇటీవల ఒక పోడ్కాస్ట్ లో పాల్గొన్న కావేరి బరువా అల్లు అర్జున్ ను కలవడానికి ముందు ఆయన టీం తనకు 42 డూస్ అండ్ డోంట్స్ ఉన్న లిస్ట్ ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ టీం కూడా స్పందిస్తూ అలాంటి లిస్ట్ ఏది లేదని, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన కావేరి, నాకు అల్లు అర్జున్ టీం నుంచి ఎలాంటి లిస్టు అందలేదు, సమాచారం సరిచూసుకోకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించండి, పొరపాటున అలాంటి మాటలు మాట్లాడానని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇక కావేరి వ్యాఖ్యలు ఉన్న వీడియోను ప్రసారం చేసిన పోడ్కాస్టర్ స్వీకృతి కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆమె ఆరోపణలు నిజమేనని నమ్మి వీడియో పోస్ట్ చేశామని, ఇప్పుడు వాస్తవం తెలిసాక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ రీల్స్, పోడ్కాస్ట్ను డిలీట్ చేసినట్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా నోటు విడుదల చేశారు. అంతేకాకుండా తమకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని చెప్తూనే ఈ వివాదం కారణంగా హోస్ట్ టీం సభ్యులను సోషల్ మీడియాలో వేధించడం ఆపాలని ఆమె కోరారు. దీంతో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన ఈ రూల్స్ వివాదానికి చెక్ పడినట్లుగా అయింది.